ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దాని గురించి కూడా బాగా కామెంట్స్ చేయటం జరిగింది, ఫైట్ చేయటం జరిగింది. కరప్షన్ తగ్గించడానికి కూడా మీకు తెలిసి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రతి పనిని కూడా మనం ముందు ఒక రిటైర్డ్ జడ్జ్ జ్యుడిషియల్ రివ్యూ కమిషన్ ఎవరైతే హెడ్ చేస్తున్నారో వారి దగ్గర క్లియరెన్స్ తీసుకుని దెన్ టెండర్ ఫ్లోట్ చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా కూడా వర్క్స్ తీసుకునే కార్యక్రమం, ఒక చట్టం తీసుకునే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశంలోనే చేపట్టడం జరిగింది. ఫార్చునేట్లీ దట్ హెస్ ఈల్డెడ్ రిజల్ట్స్. లాస్ట్ టైం నేను ఒకసారి చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ గత నెలాఖరు వరకు మనం ఫ్లోట్ చేసినటువంటి రివర్స్ టెండర్స్లో 2072 కోట్లు ఎంతో ప్రభుత్వానికి సేవ్ కావటం జరిగింది. అవి కూడా పాత వర్క్స్ ఏవైతే అంతకుముందు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి వర్క్స్ని ఆపి స్టార్ట్ కాని వర్క్స్ కానీ, చాలా 5%, 10% మాత్రమే చేసినటువంటి వర్క్స్ కానీ తీసుకుని వాటిని మరలా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో మనము చేపట్టడం వలన అంత సేవింగ్ జరిగింది. ప్రతి పని చేపట్టడం కూడా వీలు పడదు. ఒక హౌసింగే తీసుకుంటే మన అర్బన్ హౌసింగ్ వాళ్ళు 5 లక్షల హౌసెస్కి టెండర్ పిలిచి ఎంటర్స్ చేస్తే రకరకాల స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి మనం రివర్స్ టెండరింగ్ ఓన్లీ స్టార్ట్ కానటువంటి ఒక 64,000 ఇల్లు మాత్రమే తీసుకుంటే దానిలోనే 400 కోట్లు సేవ్ అయ్యింది. అదే ఆ రేటున మనం అన్ని ఇళ్ళకి అప్లై చేస్తుంటే కనీసం 2,500 కోట్లు సేవ్ అయి ఉండేది. ఈ విధంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇలా కరప్షన్ తగ్గించడానికి, ఇంప్లిమెంటేషన్లో గ్రామ స్థాయిలో కూడా లీకేజెస్ తగ్గించడానికి మనం ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసి విలేజ్ లెవెల్లో సెక్రటేరియట్స్, అంటే లోకల్ బాడీస్ని స్ట్రెంగ్తన్ చేస్తూ సెక్రటేరియట్స్, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయటం వలన దాని ద్వారా వస్తున్నటువంటి ఫలితాలు కరప్షన్ లేకుండా ఇన్స్టెంట్గా అటు న్యాయం చేయటం, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించేటటువంటిది అందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ విత్ ఇన్ ద కంట్రీ. సో ఆ విధంగా ఏదైతే మేడం సీతారామన్ గారు చెప్పారో కరప్షన్ తగ్గించడానికి ఎంతో పటిష్టంగా చర్యలు తీసుకోవటం, ఒక ప్లాన్డ్గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం కూడా మీకు తెలిసింది. అదేవిధంగా అందరినీ సమసమాజం నిర్మించాలి, వెనుకబడినటువంటి తరగతులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనము రిక్రూట్మెంట్స్లో జాబ్స్ పోయినసారి విలేజ్ సెక్రటరియట్స్ రిక్రూట్ చేసినప్పుడు కూడా దాదాపు 80% పైపెచ్చు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మెరిట్ ఫాలో అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో కానీ మిగతా కాన్స్టిట్యూషనల్ పోస్టుల్లో కానీ మార్కెట్ కమిటీల కాడి నుంచి కార్పొరేషన్లు వీటన్నిటిలో కూడా 50% కంపల్సరీగా వెనుకబడిన వర్గాలకి అందచేయాలనే ఐడియాతో చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా బహుశా దేశంలోనే. సో ఇవన్నీ కూడా వారి వ్యూస్ ఏదైతే కుటుంబ పరిపాలన డిస్కరేజ్ చేయాలి, ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే పదవి చేయని వాళ్ళు, ఒక్కరోజు కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉండని వాళ్ళు డైరెక్ట్గా మంత్రులు కావటము, కేవలం కొడుకులో కూతురు అవ్వటం వలన చేయటం అనేది ఆవిడ ఏదైతే అభిప్రాయం ఉందో దాంతో మేము కూడా వీ ఆల్సో అగ్రీ విత్ హర్, దానిలో దెర్ ఇస్ నో డిస్ప్యూట్. అయితే ఇవన్నీ చక్కటి వారు సందేశం ఇస్తూ దాంతోపాటుగా పవర్ సెక్టర్ గురించి కొన్ని కామెంట్స్ చేయటం మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అవి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. బహుశా ఎవరో వారికి ఆ డేటా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు సరిగా ఇవ్వలేదు అనే ఉద్దేశంతో ఆ క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఈరోజు మీతోటి సమావేశం అవటం జరిగింది. వారు ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సంస్థల ద్వారా 2.70 అంటే ₹2.70 పర్ యూనిట్ పవర్ మేము అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ₹9
ఇండస్ట్రియల్ టారిఫ్ ఇండస్ట్రీస్కి సప్లై చేస్తుంది. నాకు అర్థం కావట్లేదు, అంటే ₹6.30 దీనికి ఎట్లా యాడ్ అవుతుంది, ఎందుకు దాన్ని అంత అంత అదనపు ఖర్చు అవుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు అని చెప్పి. అది ఒక విధంగా సర్ప్రైజింగ్ అనమాట మాకు కూడా. ఎందుకంటే ఏపీలో ఇండస్ట్రియల్ టారిఫ్ ₹7.65. ఇది ఫిక్స్ చేసింది 2017లో. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టైంలో ఈ టారిఫ్ ఫిక్స్ చేయటం జరిగింది. ఇది ఏపీ ఈఆర్సీ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా దానిలో మార్పు తీసుకురాలేదు. పాత టారిఫ్ 2017లో ఏదైతే ఇండస్ట్రీస్కి ఫిక్స్ చేశారో ఈ రాష్ట్రంలో అది కంటిన్యూ అవుతూ ఉన్నది. అదేవిధంగా ఇంతవరకు ఏ మార్పులు చేర్పులు కూడా మేము చేయలేదు. మరి ఈ ₹9 ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. పైపెచ్చు ఇండస్ట్రీస్కి రిలీఫ్ కూడా దాదాపు ₹1, దీంట్లో ₹1 మళ్ళీ ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నారు. పవర్ సబ్సిడీ కూడా చాలా ఇండస్ట్రీస్కి, మేజర్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒక యూనిట్కి ₹1 సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఆ విధంగా చూస్తే దాదాపు ₹6.65. మిగతా రాష్ట్రాలు చూస్తే తెలంగాణలో ₹7.60 ఉంది ఇండస్ట్రియల్ టారిఫ్. రాజస్థాన్లో ₹7.30 ఉంది. మహారాష్ట్రలో ₹7.25 ఉంది. తమిళనాడులో ₹6.35 ఉంది. కర్ణాటకలో ₹7.20 ఉంది. అంటే ఎక్కడా కూడా దాదాపుగా కేవలం ఒక గుజరాత్ ఎక్సెప్షన్. ఎందుకు అంటే అక్కడ మళ్ళాగా అగ్రికల్చరల్ సబ్సిడీలు అవి లేవు, క్రాస్ సబ్సిడైజేషన్ లేదు కాబట్టి రకరకాల వేరే అదర్ ఫ్యాక్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి కన్జంప్షను, వాళ్ళకు ఉన్నటువంటి జనరేషన్ కూడా థర్మల్ జనరేషను అది పాత ప్లాంట్స్ కాంపిటేటివ్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి కాబట్టి బహుశా ₹5కి వాళ్ళ జనరేషన్ వాళ్ళ అంటే సప్లై కాస్ట్ సరిపోతుందేమో. కానీ దాదాపు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా తమిళనాడు ₹6.35. దానికి కారణం కూడా వాళ్ళకి అగైన్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెట్టినటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్ వలన వావి సర్టన్ పవర్, గ్యారంటీడ్ పవర్ 24 hours వెరీ వెరీ కాంపిటేటివ్ రేట్ ₹3 లోపు సప్లై చేయటం వలన ఈరోజు వాళ్ళకి యావరేజ్ కాస్ట్ తగ్గటం వలన వాళ్ళు ఇండస్ట్రీస్కి ₹6.35 సప్లై చేస్తున్నారు తప్పితే మిగతా అన్ని ప్రభుత్వాలు కూడా మనం చూసినవన్నీ కూడా ₹7కి తక్కువ ఎవరు చేయటం లేదు. అయితే ఇంకా దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకి ₹2.70 సప్లై చేస్తున్నారన్నారు. మరి ఎక్కడ సప్లై చేస్తున్నారో, ఎవరు సప్లై చేస్తున్నారో తెలియదు. మాకైతే 1-2 చోట్ల సోలార్ యూనిట్స్ సెకీ కానీ అవి ఏమైనా ₹2.70కి కాంపిటేటివ్నెస్తో కోట్ చేసి సప్లై చేస్తూ ఉండొచ్చు కానీ సోలార్ పవర్. బట్ అదర్వైజ్ మనకి ఎన్టీపీసీ నుంచి తీసుకునేటువంటి థర్మల్ పవర్ అంతా కూడా ₹4.50కి ఎక్కడా కూడా తక్కువ లేదు, దాదాపు ₹5 దాదాపు ఉంటుంది. అదే కాకుండా కాస్ట్లీయెస్ట్ పవర్ మనం కొంటున్నది బికాజ్ ఆఫ్ ది కంపల్షన్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ వల్ల కంపల్షన్ తోటి మనం తీసుకుంటుందల్లా అగైన్ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే తీసుకుంటున్నాం. ఎన్టీపీసీ కుడిగి నుంచి మనం తీసుకుంటున్నటువంటి పవర్ ₹9.44 పర్ యూనిట్. అది ఎన్నోసార్లు రాసాం మనం ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దయచేసి ఈ పవర్ మాకు వద్దు, దీన్ని డిలీట్ చేయండి అని చెప్పి. దే సెడ్ నో, వీ మస్ట్ టేక్. ₹9.44కి మనం వద్దన్నా కూడా వారు అంటగడుతూ ఉన్నారు. అదేవిధంగా బండిల్డ్ సోలార్ పవర్ అని చెప్పి దాన్ని కూడా ₹10.67కి ఒక యూనిట్ మనకు బలవంతంగా కూడా మన మీద కొద్దిగా రుద్దుతూ ఉన్నారు. ఇలా అంటే హయ్యెస్ట్ ఈరోజు రేటు మనం కొనేది కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి, ఎన్టీపీసీ నుంచి మనకేది ₹4.5కి తక్కువ యావరేజ్ రావటం లేదు. ఇవన్నీ కూడా మళ్ళీ కేవలము వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి పవర్ కాస్ట్, దీనికి మరల గ్రిడ్ కనెక్షను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషను, ఈ ఛార్జీలన్నీ కూడా యాడ్ చేయటం లేదు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా
బయట రాష్ట్రాల నుంచి గనక మనం పవర్ తీసుకుంటే, మనం తీసుకున్నా పక్క రాష్ట్రాలు తీసుకున్నా కూడా దాదాపు 5.5 లక్ష పర్ మెగావాట్ పర్ మంత్ మన రాష్ట్రం నుంచి వసూలు చేస్తున్నారు. ఇది హయ్యెస్ట్. మిగతా రాష్ట్రాల నుంచి 1-2 లక్షల లోపే. ఒక మన రాష్ట్రంలోనే 5.5 లక్ష వసూలు చేస్తున్నారు. దీన్ని గురించి మనం ఎన్నోసార్లు రిప్రజెంట్ చేయటం జరిగింది. మీరు చేస్తున్న పాలసీ తప్పు. ఎందుకు అని అంటే, మన రాష్ట్రము ద్వారా వెళ్ళేదానికి మొత్తానికి కూడా మనకు లైన్ మొత్తం మన రాష్ట్రం అంతా పొడవుగా లైన్ అంతా ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్పి ఎవరో తమిళనాడు వాళ్ళు కొన్నదానికి కూడా మా మీద రుద్దటము, ఇంకొక రాష్ట్రంలో కొనడానికి కూడా మా మీద రుద్దటము, ఇట్ ఈజ్ అన్ఫెయిర్. కన్జంప్షన్ బట్టి మీరు చేయాలి. అంటే ఆ వెళ్ళే కరెంట్లో మనం 50% తీసుకుంటే 50% మా మీద వేయాలి, మిగతా 50% ఏ రాష్ట్రాలు తీసుకుంటే వాళ్ళ మీద వేయాలి అని చెప్పి మనం ఎన్నోసార్లు రిప్రజెంట్ చేస్తే వాళ్ళు పొరపాటు అని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా కరెక్షన్ చేయలేదు. కరెక్షన్ చేస్తామన్నారని. ఎందుకు చెప్తున్నామంటే, ఇది కేవలం ఈ ఒక్క ఛార్జెస్, అంటే వాళ్ళు సెంట్రల్ పవర్ లైన్స్ ద్వారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ పవర్ లైన్స్ ద్వారా వెళ్ళే కరెంటు పేరుతోటి మన మీద రుద్దుతున్నటువంటి బర్డెన్ 1700 కోట్లు సంవత్సరానికి. అది మన పవర్ యూటిలిటీస్ పే చేస్తూ ఉన్నాయి. అంటే మన కన్జ్యూమర్స్ పే చేస్తూ ఉన్నారు 1700 కోట్లు ప్రభుత్వం సబ్సిడీల రూపంలో. సో ఇది కాకుండా మనం ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, అసలు కాస్ట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి. కాస్ట్లు ఎక్కువగా ఉండటానికి కారణం, ఇంతకుముందు ప్రభుత్వం సోలార్ విండ్ వీరు ₹2.70 అంటున్నారు, మరి వాళ్ళు కొన్నది ఎంతగా ₹4.84 పీపీఏలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ₹4.84 మరలా గ్రిడ్ కాస్ట్లు, ట్రాన్స్మిషన్ కాస్ట్లు ఇవన్నీ లేకుండా మనం ఆ రోజే చెప్పడం జరిగింది, మనం ప్రొడ్యూస్ చేసే థర్మల్ పవర్ కంటే కూడా ఈ ₹4.84 పీపీఏలు వలన రాష్ట్రానికి ఎంత బర్డెన్ అవుతుంది, సంవత్సరానికి ఇన్ని వేల కోట్లు అదనంగా బర్డెన్ మన మీద పడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడేమన్నారు, వాడు జోలికి వెళ్ళటానికి లేదు, ఆ పీపీఏల జోలికి వెళ్తే మన క్రెడిబిలిటీ పోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఏ అంతర్జాతీయ ఒప్పందాలు, అంతర్జాతీయంగా రాష్ట్రం కానీ కేంద్రం కానీ చేసుకున్నటువంటి ఒప్పందాలకు విరుద్ధంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఇంకొకటి ఏంటంటే, అందరికీ తెలిసిందే, అసలు ఈరోజు మనం అంతర్జాతీయ ఒప్పందాలు ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చేసుకోలేము. రాష్ట్రాలకి మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి, మీరు బారో చేసుకోవాలన్నా ఎక్స్టర్నల్ ఎయిడ్ ఎక్కడి నుంచి అయినా కేవలం కేంద్ర ప్రభుత్వ పర్మిషన్తో మాత్రమే మనం రూపాయి తెచ్చుకోగలం, కానీ లేకపోతే తెచ్చుకోలేము. ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే ప్రైవేటు సంస్థల ద్వారా తెచ్చుకున్నారో, బయట ప్రైవేట్ సంస్థల ద్వారా, ఆ ఒప్పందాలకి నష్టం వస్తుంది, దేశం క్రెడిబిలిటీ పోతుంది, కాబట్టి మీరు వాటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. సరే, అది రివ్యూ జరుగుతుంది, కోర్టులో ఉంది, దాని ఏదో మనం ఒక చెప్పడం జరిగింది, ఇవన్నీ కూడా ఫెయిర్గా జరిగినటువంటి డీల్స్ కాదు అని చెప్పి. అంతకు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఏ మన ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అది వైలేట్ చేయటం కానీ చేయాలనే ఉద్దేశం కానీ ప్రభుత్వానికి లేదు. ఇది కాకుండా ఇంకొక నష్టం రాష్ట్రానికి ఏం జరిగింది, మనం డివైడ్ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ రోజు వరకు కూడా కోల్ మైన్స్ అలాట్ చేయటం జరగల. ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినవో సింగరేణి కాలనీస్ మొత్తం కూడా తెలంగాణకు వెళ్ళడం జరిగింది. మనకి ఈరోజు కోల్ మైన్స్ ఏమీ లేవు. కోల్ మైన్స్ ఏమీ లేకపోవటం వలన ఈరోజు ఆబ్వియస్గా మొత్తం మనం బయట నుంచి కొనుక్కోవాలి, ఇంక్లూడింగ్ సింగరేణి కాలనీస్ నుంచి కూడా. వాళ్ళు తెలంగాణకి మనకి చాలా తేడా ఉంటుంది, వాళ్ళు సప్లై చేసేటటువంటి కోల్ రేట్లో కానీ క్వాలిటీలో కానీ. ఓన్లీ ఈ సదుపాయం లేకపోవటం వలన, కోల్ మైన్ అనేది మనకి అలాట్ చేయటం లేకపోవటం వలన, క్యాప్టివ్ కోల్ మైన్స్ లేకపోవటం వలన దాదాపుగా 2500 కోట్లు అదనంగా మనకు ప్రతి సంవత్సరము మనకు అడిషనల్గా మనం కట్టవలసి వస్తుంది. ఇందాక నేను చెప్పినటువంటి సోలార్ ఇవి ₹4.84 పీపీఏ లాంగ్ టర్మ్ పీపీఏలు పెట్టుకోవటం వలన, వాటిని రివ్యూ చేసే అవకాశం లేదంటూ అనటం వలన ఈరోజు మనం అయితే ₹2.70 అని మేడం గారు చెప్పారో, ఆ రేటుకు మార్కెట్లో ఉన్నా కొనలేకపోవటం వలన అటు అవుతున్నటువంటి నష్టం ₹3,500 కోట్ల సంవత్సరానికి.
అంటే కేవలం ఎగ్జిస్టింగ్ పీపీఏస్ విండు సోలార్లో హై రేటుకి ఏదైతే పాత ప్రభుత్వం ఎంటర్ అయిందో దానివల్ల 3500 కోట్లు, ఒక 2500 కోట్లు మనం స్టేట్ డివిజన్ వలన మనకు కోల్ అందకపోవటం వలన అవుతున్నటువంటి ఖర్చు. అంటే 6000 కోట్లు కేవలం ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరానికి ఈ విధమైనటువంటి ట్రాప్లో ఈ రాష్ట్రాన్ని నెట్టడం వలన జరుగుతున్నటువంటి నష్టం తప్పితే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా సేవ్ చేయటం తప్పితే, అది ముందు చెప్తాను, ఆ ఫిగర్స్ కూడా సేవ్ చేయటం తప్పితే ఈ సెక్టర్ని ఎలాన్నా బాగు చేయాలి అని చెప్పి సరైనటువంటి ట్రాక్లో పెట్టడం వలన మనం ఖర్చులు దాదాపు సంవత్సరానికి 4000 కోట్లు తగ్గించడం తప్పితే మనం ఒక దుబారా చేయటం కానీ, మనం తీసుకున్నటువంటి ఏ పాలసీ డెసిషన్ వలన ఈరోజు పవర్ సెక్టర్లో రేటు పెరగటం కానీ లేదు. అది క్లారిఫై చేయాలి అని మేడం గారికి ఎందుకు తెలియలేదు. ₹2.70 మళ్ళీ వాళ్ళ కాస్ట్లన్నీ పెట్టుకోవాలి. అసలు ₹2.70 ఈరోజు మనకు ఎవరు ఇవ్వట్లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా వాళ్ళ రేటు దాదాపు యావరేజ్ వచ్చేసరికి ₹4.80 పడుతుంది. కుడికి అవి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఆర్ఈసి మనకు అంటే మన సప్లై కాస్ట్, మనకు అయ్యేటటువంటి ఖర్చు, మనం కొన్న పవరు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషను, ఇందాక చెప్పినటువంటి గ్రిడ్ ఛార్జీలు, ఇవన్నీ కూడా కలిపి ఆర్ఈసి మన రెగ్యులేటరీ కమిషన్, ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఫిక్స్ చేసినటువంటి రేటు ₹6.87. ₹6.87కి రెగ్యులేటరీ కమిషన్ ఫిక్స్ చేస్తే మనం ఇండస్ట్రీస్కి ₹7.65 వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నాం. మార్జినల్ ఇంక్రీజ్. ఎక్కడ ఏ రాష్ట్రం చూసినా కూడా ఇండస్ట్రీస్కి క్రాస్ సబ్సిడీ ఉంటుంది కాబట్టి రెసిడెన్షియల్ మిగతా అగ్రికల్చరల్తో పోలిస్తే తప్పనిసరిగా ₹0.5 నుంచి ₹1 ఎక్కువ ఉంటుంది. మనకు కూడా అంతకంటే ఎక్కువ ఏమన్నా మనం చార్జ్ చేయట్లేదు. సో ఈ మూలం ఏంటంటే ఈ సెక్టర్లో మనకు ఎక్కువ ఖరీదుకి ₹6.47 రావడానికి కారణం ఇందాక నేను చెప్పినట్లుగా హై కాస్ట్ పీపీఎస్, కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రుద్దినవి, ఇది ₹9.44 కుడిగి లాంటివి, అవి మన మీద రుద్దటం వలన, మనము హై సోలార్ అండ్ విండ్ పవర్ పీపీఏల వలన, ఇలా ఈ పీపీఏలు ఎప్పుడైతే హై కాస్ట్ తీసుకున్నామో ఆబ్వియస్గా రాష్ట్రం అంటే యూటిలిటీస్ అన్నీ కూడా అవి పవర్ సప్లై చేయాలంటే వాటి కాస్ట్ న్యాచురల్గా ఎక్కువగానే ఉంటుంది. దాన్ని మనం రివ్యూ చేసుకుని తగ్గించుకోవాలంటే అవకాశాలు లేవు. కొన్ని కేంద్ర ప్రభుత్వం చేయొద్దంటుంది, కొన్ని ఏమైనా లీగల్గా ఉండేటటువంటి ఇబ్బందులు. ఇదే కాకుండా నేను ఇందాక చెప్పినట్లుగా కోల్ మనకు లేకపోవటం వల్ల, సింగరేణి క్యాలరీస్ పోవటం వల్ల మరలా మనకు కొంత ఆర్థిక భారం మన మీద పడటం వల్ల కాస్ట్ పెరిగింది. ఇదే కాకుండా వడ్డీలు, ఈరోజు పవర్ యూటిలిటీస్ అన్నిటికీ కలిపి 70,000 కోట్లు అప్పు ఉంది. ఇది 2014లో మన రాష్ట్రం డివైడ్ అయినప్పుడు 24,800 కోట్లు అన్ని పవర్ యూటిలిటీస్ మీద ఉన్నటువంటి అప్పు. అది ఈరోజు దాదాపు 70,000 కోట్లు అయిపోయింది. కారణం మిస్మేనేజ్మెంట్ అంటే ఉదాహరణ చెప్తాను. కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ మన జెన్కో చేత కట్టిస్తూ ఉన్నారు. దానిలో కాస్ట్ 1 మెగావాట్ 8.5 కోట్లు. బహుశా ప్రపంచంలోనే ఈరోజు మనం ఎప్పుడు ఈ రేట్లు వినున్నాం. సో దానితోటి కట్టేటప్పుడు అదనంగా జరిగినటువంటి కరప్షన్ వలన, జరిగినటువంటి మిస్మేనేజ్ వలన మీకు మెగావాట్కి కనీసము 3-3.5 కోట్లు అక్కడ మీరు డైవర్ట్ అంటారా, తినేశారంటారా, ఏదో జరిగింది. తర్వాత జీవితాంతం కూడా 8.5 కోట్ల వలన అది ఎప్పుడూ కూడా మనకి ₹4, ₹5 పవర్ సప్లై చేయలేరు. అది ఉన్నంతకాలం కూడా రాబోయే 50 సంవత్సరాలు కూడా మనం వీ హ్యావ్ టు పే ఫర్ ద సిన్ దట్ వీ హ్యావ్ కమిటెడ్. దానివల్ల 20,000 కోట్ల అప్పు తీసుకున్నారు జెన్కో ఒక కృష్ణపట్నం పవర్ ప్లాంట్కి. ఇప్పుడు ఆ 20,000 కోట్లకి మొత్తం పోయింది అనుకున్నా కూడా ఈరోజు కనుక వాటిని వదిలించుకోగలిగితే బయటపడతాం. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టారు. ఈ విధమైనటువంటి తప్పులు చేసి పవర్ సెక్టర్ని కేవలం 24-25 వేల కోట్లు మాత్రమే
అంతకుముందు అన్ని యూటిలిటీస్ ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్ అన్నిటికి కలిగి ఉన్న అప్పుని ఈరోజు 70,000 కోట్లకు తీసుకెళ్లారు. ఈ 70,000 కోట్లలో 53,000 కోట్లు కేవలము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీలు పిఎఫ్సి, ఆర్ఈసీ దగ్గర నుంచే మనం తెచ్చుకోవడం జరిగింది. వాటి యావరేజ్ కాస్ట్ 10% పైన ఉంది. ఈరోజు ప్రపంచంలో బయట నుంచి డబ్బు తెచ్చుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ నుంచి తెచ్చుకోలేము, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా. వీళ్ళ రేటు చూస్తే మన గవర్నమెంట్ యావరేజ్ బారోయింగ్ మన స్టేట్ డెవలప్మెంట్ లోన్స్కి 6% ఉంటే ఈరోజు 10%కి మనం వాళ్ళకి కట్టవలసి వస్తుంది. అంటే వడ్డీయే 53,000 కోట్లకి 5,300, 5,500 కోట్లు సంవత్సరానికి కేవలం వడ్డీ రూపంలో వాళ్ళకే కట్టవలసి వస్తుంది. మొన్న కేవలం కేంద్ర ప్రభుత్వం 90,000 కోట్లు శాంక్షన్ చేసినాము పవర్ సెక్టర్ రివైవల్కి, ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాము తప్పనిసరిగా అని చెప్పారు. ఈ కోవిడ్ ప్యాకేజీలో భాగంగా ఈ 90,000 కోట్లు అప్పు ఒకటి. రెండోది ఎక్కడ ఇంట్రెస్ట్ కూడా తగ్గించిన 9.5% మాత్రం ఇస్తాం, కావాల్సిన వాళ్ళు తీసుకోండి అన్నారు. సో ఈ విధంగా మీకు హ్యూజ్ ఇంట్రెస్ట్ బర్డెన్ బికాజ్ ఆఫ్ పాస్ట్ మిస్మేనేజ్మెంట్, ఏది జెన్కోలో జరిగినటువంటి మిస్మేనేజ్మెంట్ వలన, తరువాత తప్పనిసరి అయినటువంటి ఈ అప్పులు విపరీతంగా మిస్మేనేజ్ చేసి అప్పులు పెంచడం వలన పాత ప్రభుత్వం హ్యూజ్ ఇంట్రెస్ట్ బర్డెన్ మన మీద పడుతూ ఉందన్నమాట. ఇకపోతే ఈ ఇంట్రెస్ట్ మనకు ఏదైతే హ్యూజ్ వచ్చిందో దాన్ని ఇప్పుడు మనము తగ్గించుకోవాలి, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అనే ప్రయత్నం కూడా ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ విధంగా మనం ఇంట్రెస్ట్ తగ్గించుకోగలిగితే సంవత్సరానికి కనీసం మనం ఏదో 3-4 వేల కోట్లు సేవ్ చేసుకోగలిగితే ఆ విధంగా మనకు వచ్చేటటువంటి లాసెస్లో తగ్గుతాయి అని చెప్పి. ఇది కాకుండా గత ప్రభుత్వం వెళ్తూ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఎంత చేసిందో అందరికీ తెలుసు. ప్రతిసారి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఎఫ్ఎం గారు. 40,000 కోట్లు పైచిలుకు కేవలం పెండింగ్ బిల్స్ పెట్టి వెళ్ళారు అని. అందుకనే పాత ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎప్పుడో ఒక సందర్భంలో వీళ్ళకి కొత్త అప్పులు రావు, వీళ్ళు ఇంతటితోటి కొలాప్స్ ఎందుకు అని అంటే, మేము ఇన్ని బిల్లులు పెట్టి వెళ్ళాము, ఇంక వీళ్ళకి అప్పులు ఎవరు ఇస్తారని చెప్పి ఎక్కడో ఆయన సరదాగా కామెంట్ చేయటం జరిగింది. వాస్తవం, అంత అన్ని బిల్లులు అంత పెద్ద అప్పు మన నెత్తిన పెట్టి వెళ్ళారు. దానిలో పవర్ సెక్టర్లో వాళ్ళు పెట్టినటువంటి ఎరియర్స్ 13,391 కోట్లు. ఏది మనం పే చేయవలసినటువంటి బిల్లులు మన సప్లయర్స్కి, పవర్ అయితే ఎవరైతే సప్లై చేశారో ఇటు నేషనల్ ఏజెన్సీస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి, ప్రైవేట్ ఏజెన్సీస్ కావచ్చు, జెన్కో కావచ్చు, దానిలో మనము గత ఫైనాన్షియల్ ఇయర్లోనే 8,655 కోట్లు పే చేయటం జరిగింది. అంటే సగానికి పైగా ఏదైతే డ్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము క్లియర్ చేయటం జరిగింది. మనము ఖర్చులు చూసుకున్నా కూడా మామూలుగా 2018-19లో వాళ్ళు పవర్ సెక్టర్లో పెట్టినటువంటి ఖర్చు $8,100 కోట్లు అయితే 2019-20 గత సంవత్సరం మనం ఖర్చు పెట్టింది 43,300 కోట్లు. అంటే దాదాపు 5,000 కోట్లు, 4,800, 5,000 కోట్లు మనం సేవ్ చేయడం జరిగింది. అంత ఎఫిషియెంట్గా రన్ చేసినాం. పవర్ ప్రొక్యూర్మెంట్ తక్కువ రేటు కొంటాం. కానీ ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో ఎక్కడ ఒక ఆర్టికల్ చూస్తున్నాను, ఒక మోడల్ పర్చేజ్ అని మనం కాంపిటేటివ్గా ₹2 మొన్న ఈ కోవిడ్ టైంలో ₹2, ₹1.90, ₹1.70 కొనటం జరిగింది. మన ప్లాన్స్ అవసరమైతే కొన్ని క్లోజ్ చేసి, ఈ విధమైనటువంటి జాగ్రత్త వలన, ఈ విధమైనటువంటి ఒక వాట్ ఐ కెన్ సే ఎఫిషియంట్ ఫంక్షనింగ్ వలన యూటిలిటీస్ గత సంవత్సరం 4,800 కోట్లు సేవ్ చేయటం జరిగింది. సో ఇవన్నీ చూస్తే మనకేమర్థమవుతుందంటే, అసలు ₹2.70 ఎక్కడి నుంచి వచ్చింది,
₹9కి ఇండస్ట్రియల్ టారిఫ్ ఎవరు ఫిక్స్ చేశారు, ఎవరు ఫిక్స్ చేస్తున్నారో అని చెప్పి అర్థం కాక నేను ఈరోజు క్లారిఫై చేద్దాము అందరికీ తెలిసే విధంగా. ఎందుకంటే మేడం గారు చేసినటువంటి వారు ఇచ్చినటువంటి సందేశం అన్ని చోట్ల వెళ్తూ ఉంది. షీఈ్ ఎ హైలీ రెస్పెక్టెడ్ ఫైనాన్స్ మినిస్టర్, వీ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ హర్. అందుకని చెప్పి క్లారిటీ ఇద్దాము ఒకసారి అని చెప్పి ఈరోజు మనం ఈ చిన్న కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ₹2.70 పవర్ ఏమీ రావటం లేదు, ₹9 మనం అమ్మటం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత అధికారం ఒక్క పైసా కూడా పవర్ టారిఫ్ ఎక్కడా కూడా పెంచలేదు. ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ ₹7.65 2017లో పాత ప్రభుత్వం ఫిక్స్ చేసిందే ఉంది. ఆర్ఈసీ ఫిక్స్ చేసినటువంటి రేటు, సప్లై రేటు ₹6.87. దాదాపుగా ఎక్కువ రాష్ట్రాల్లో ₹7 పైపెచ్చే ఉంది ఇండస్ట్రియల్ టారిఫ్. అందుకని చెప్పి మనం ఇన్సెంటివ్ కింద ₹1 ఇండస్ట్రీస్కి సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నాము. ఈ అప్పుల భారం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాపం కాదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి మిస్మేనేజ్మెంట్ వలన 5 సంవత్సరాల్లోనే పవర్ యూటిలిటీస్కి ఉన్నటువంటి అప్పుని డబుల్ చేయటం వలన కృష్ణపట్నం లాంటి పవర్ స్టేషన్స్ని ఎందుకు కాకుండా ఈరోజు కాదు భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి బడ్డెన అయ్యే విధంగా తయారు చేయటం వలన, నిర్మించటం వలన వచ్చినటువంటి కష్టాలు తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టర్కి ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే పవర్ సెక్టర్ ఈజ్ క్రూషియల్ సెక్టర్. గత 30 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఎక్కువ ఆర్థిక నష్టం కలిగించినటువంటి సెక్టర్ కూడా పవర్ సెక్టరే. దాదాపు గత 30 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టర్ మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇచ్చినటువంటి సబ్సిడీలు కానీ లోన్లు, వీళ్ళు తీసుకున్నటువంటి లోన్లు కానీ తీసుకుంటే 1,00,000 కోట్లు దాదాపు చేయడం జరిగింది. అన్బండ్లింగ్ రిఫార్మ్స్ తోటి ఈ సెక్టర్ ఏదో అద్భుతంగా తయారవుతుందని చెప్పి ఆ రోజు పాత చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే అన్బండ్లింగ్ చేపట్టారో అది రాష్ట్రానికి గుదిబండలాగా తయారైంది. యాక్చువల్గా ఆ రిఫార్మ్ సరిగా చేయకపోవటం వలన, చేయవలసిన పద్ధతిలో చేయటం వలన 1,00,000 కోట్లు దాదాపు గత 30 సంవత్సరాల్లో ఈ సెక్టర్లో రాష్ట్రం ఈ పవర్ యూటిలిటీస్ మీద, పవర్ సెక్టర్ మీద సబ్సిడీల రూపంలో రకరకాల వాళ్ళ అప్పులు తీర్చే రూపంలో ఖర్చు పెట్టడం జరిగింది. దాన్ని స్ట్రాటజిక్గా ఏ విధంగా తగ్గించాలో ఇప్పుడు జాగ్రత్తలు పడి 4,000 ఒక సంవత్సరం తగ్గించడం అని కాదు, రాబోయే 10 సంవత్సరాల్లో కూడా స్ట్రాటజిక్గా ఈ కాస్ట్, ఈ ₹6.87 కాస్ట్ని మనం ఏ ₹4కి, ₹5కి ఏ విధంగా తగ్గించాలి అని చెప్పి ఒకటి దృష్టిలో పెట్టుకునే ఈరోజు 10,000 మెగావాట్లు ఎక్స్క్లూజివ్గా ఒక రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ తీసుకుని డే టైంలో 9 గంటలు ఇప్పుడు మనం ఈ అగ్రికల్చర్ సెక్టర్కి మనం సబ్సిడీ మీద ఫ్రీగా సప్లై చేస్తున్నాం. కాబట్టి ఈ చీప్ పవర్ ఆ టైంలో సప్లై, ఎందుకంటే పగలు మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఆ సప్లై చేసేటటువంటి చీప్ పవర్ మనము పగటి పూట రైతులకు అందించగలిగితే రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ తగ్గుతుంది. దాన్ని ఈ 10,000 మెగావాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కాదని మనం బీఓటీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళ చేతే పెట్టించి ఈ విధంగా బర్డెన్ తగ్గించాలా. 10-15 సంవత్సరాల్లో అది ఎప్పుడైతే ఫ్రీ అవుతాయో మనకి చాలా నామినల్ కాస్ట్కి పవర్ వస్తుంది. కాబట్టి 10,000 మెగావాట్లు నామినల్ కాస్ట్కి వచ్చినప్పుడు ఓవరాల్ కాస్ట్ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది అని చెప్పి ప్రణాళికలు వేయటం, చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా పవర్ మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళటం తప్పితే పవర్ మిస్మేనేజ్మెంట్ ఇక్కడ లేదు. అది జరిగింది గత ప్రభుత్వ కాలంలో. దాన్ని సెటరైట్ చేయడానికి కింద మీద పడుతూ ఉన్నాము. డివిజన్ వల్ల జరిగినటువంటి నష్టాలు కూడా కొన్ని వచ్చినాయి. ఇందాక నేను చెప్పినట్టు మనకు కోల్పోవటం, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా అడ్రస్ చేయడానికి ఏ విధంగా అడ్రస్ చేసి మనం కాస్త తగ్గించాలని చెప్పి మనం ఆలోచించి చాలా పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళడం తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అబ్సల్యూట్గా మిస్మేనేజ్ చేయలేదు. ఇట్ ఇస్ ఓన్లీ సెట్టింగ్ ఇన్ ఆర్డర్ ఆల్ ద వాట్ ఐ కెన్ సే ద రాంగ్ డూయింగ్స్ క్యారీడ్ అవుట్ బై ద ప్రీవియస్ రెజ్యూమ్ అని చెప్పి క్లారిఫై చేయాలి అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలవటం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకో మాట కూడా అన్నారు, ప్రభుత్వంలో ఉన్న అవినీతిని బయటకు తీస్తాము, విచారణ చేయిస్తాము, దోషులు శిక్షిస్తామని ఎన్నికల ముందు చెప్పారు, అధికారులు చెప్పారు. దీని మీద ఏం చేయటం లేదని కూడా అన్నారు. అది చేస్తుంది లేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఎంక్వైరీలు పక్కాగా చేయాలి.
దానికి క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఐటెం బై ఐటెం ఎంక్వైరీ అంటే తూతూ మాత్రంగా చేస్తే కోర్టులో కూడా నిలవదు కదండి. అందుకని చెప్పి డీటెయిల్డ్గా వాళ్ళు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేత ముందు ఆఫీసర్ల చేత ఎంక్వైరీ చేయించడం, ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయటం, దాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ ఎగ్జామిన్ చేయటం, ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు లైక్ క్యాపిటల్లో జరిగినటువంటి భూపందాలు, ఆ భూపందేరాల మీద క్యాబినెట్ సబ్ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అది ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఇంకా దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు, ఇది సిబిఐకి ఎంట్రస్ట్ చేయమని చెప్పి. ఇప్పుడు మొన్న చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని ఒక మినిస్టర్, పాత మినిస్టర్ గారిని ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, అది ఒక స్కామ్. ఇట్లా రకరకాలు. ఇప్పుడు మరలా ఏదో ఎఫ్ఎస్ఎల్ అని ఫైబర్ గ్రిడ్ దాని మీద రిపోర్ట్ తయారైంది. ప్రతి ఇష్యూలో కూడా తప్పనిసరిగా ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ తర్వాత దానికి ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఎవరో తరువుగా ఎగ్జామిన్ చేసి ఇది ఏ ఏజెన్సీ ద్వారా దీన్ని మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ చేయాలనేది నిర్ణయం తీసుకుంటాము. అది జరుగుతూ ఉన్నది. మనం అలా చేస్తేనే ఉన్నా ఏంటి మీరు పనులన్నీ మొదలుపెట్టి వాళ్ళని పర్సిక్యూట్ చేస్తున్నారు, వీళ్ళని హెరాస్ చేస్తున్నారు అంటున్నారు. అదే పనిగా క్విక్గా చేసేస్తే కొద్దిగా పద్ధతి ప్రకారము జాగ్రత్తగా చేస్తేనేమన్నా ఇంకా చేయలేదు అంటున్నారు. బట్ వీఆర్ ఎట్ ఇట్ అండ్ సర్టన్లీ వన్ బై వన్ ఎవ్రీథింగ్ విల్ బి పుట్ బిఫోర్ ది ప్రాపర్ ఏజెన్సీస్ ఫర్ బేసికల్లీ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇప్పుడు మీరు పాపం మాది కాదు గత ప్రభుత్వాన్ని కృష్ణపట్నం భాగంగా అయింది, దానికి ఒకటి 3 కోట్లు ఎక్సెస్. కృష్ణపట్నం డిజైన్ జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2006లోనే. అంటే ఆ పాపం ఆయన కాదు, ఒరిజినల్గా మీరు ఎస్టిమేట్ చూడండి, అలా రాలా, తర్వాత పెంచుకుంటూ పోయారు. మీకు ఆ డీటెయిల్స్ మీరు కావాలంటే ఫర్నిష్ చేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగిపోయింది. తర్వాత ఎప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. ఎస్టిమేట్స్ ఎప్పుడు రివైజ్ చేశారో నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు డేట్ లేదు, మీకు ఇస్తాను. గత 5 సంవత్సరాల్లోనే పెరిగింది ఎస్టిమేట్స్. ఒకసారి కాదు, అది 2-3 సార్లు పెంచుకుంటూ పోయారు. 2-3 సార్లు దాని ఎస్టిమేట్ పెంచుకుంటూ పోయారు. ఒరిజినల్ టెండర్ పిలిచినప్పుడు జెన్కో ప్లాన్ చేసినప్పుడు, జెన్కో ప్లాన్ చేసినప్పుడు ఈ రేట్ లేదు. తరువాత దాన్ని రివైజ్ చేసుకుంటూ పోయారు. ఎప్పుడెప్పుడు రివిజన్ జరిగింది అనేది మీకు నేను డేటా పక్కా డేట్స్ ప్రకారము మీకు స్టేట్మెంట్స్ నేను ఫర్నిష్ చేస్తాను. ఈరోజు తీసుకురాలేదు. ఏమంటారు? లేదు, ప్రాజెక్ట్ డిపిఆర్లు తయారు చేశారు, ఇప్పుడు టెండర్ పెడతారు. వీఆర్ కాన్ఫిడెంట్. ₹3 లోపే, ₹2.80. కరెక్ట్. సోలార్ ఒక్కటి ₹2.40 రావచ్చు, ₹2.70 రావచ్చు, ₹2.80 రావచ్చు, డిపెండింగ్ ఆన్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. దాని తర్వాత కొంత గ్రిడ్ ఇవి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బోల్డ్ కావాల్సి వస్తుంది. సోలార్ పవర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సర్టన్ పవర్. మీకు 24 గంటలు మనకు పవర్ కావాలి కదా, కేవలం పగలపూట వస్తుంది. రాత్రిపూట మనకు హైబ్రిడ్ పవర్ లేకపోతే రివర్స్ పంపింగ్ ద్వారా, అంటే ఈ చీప్గా ఉన్న పవర్ని మనం ఉపయోగించుకుని వాటర్ పంపు చేసి మళ్ళీ నైట్ ఆ వాటర్ తోటి మనం పవర్ జనరేట్ చేసుకోవటము, ఇటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే మనకు గ్రిడ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు పగలే ఉన్నా మీకు పవర్ ఎక్కువ ఉంటుంది, అవసరం లేనప్పుడు, అవసరం అయినప్పుడు మీకు పవర్ ఉండదు. దానికోసమని ఇప్పుడు గ్రీన్కో వాళ్ళు ఏదో ఈ మధ్య మనం ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోయినసారి చెప్పినాము తక్కువ రేటుకి, ఎక్కువ రేటుకి వాళ్ళు ఇటువంటి ప్రాజెక్టు పెడుతున్నారు. రివర్స్ పంపింగ్ తోటి ఒక హైబ్రిడ్ జనరేషన్. భవిష్యత్తులో ఇటువంటివి ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాం. మనకు సర్టన్ పవర్ కావాలి కదా, మీకు తక్కువ రేటుకి సప్లై చేసే విండో సోలారో కావాలి. అవి ఓన్లీ పార్ట్ ఆఫ్ ది టైం, అంటే డేలో ఒక పార్ట్లోనే సప్లై చేస్తాయి కాబట్టి బ్యాలెన్స్ టైంలో మనకు ఆల్టర్నేట్ పవర్ కావాలి. అప్పుడు ఆ సర్టన్ పవర్ ఉంటేనే మనకి గ్రిడ్ ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా కంటిన్యూస్గా నడుపుతారు. లేదండి, అది 50,000 ఎకరాలే రాయలసీమలో ఐడెంటిఫై చేశారు. మనకు కావాల్సింది ల్యాండ్ ఎక్కడ చీప్గా ఉంటే అక్కడ పెడతారు. ఇప్పుడు మీకు కోస్తా ఆంధ్రలో మీకు ఎకరం 30 లక్షలు 40 లక్షలు ఉంటే అక్కడ పెట్టలేం కదా. ల్యాండ్ ఎక్కడైతే చీప్గా ఉందో నెంబర్ 1, దెన్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో పెడితే అడ్వాంటేజెస్ ఉంటాయి. మన కాస్ట్ తక్కువ అవుతుంది, వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికైనా ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది కాబట్టి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ 13
వేల మెగావాట్ల పీక్ డిమాండ్కి వెళ్ళిపోయింది. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ స్థాయికి వెళ్ళిపోయిందా? తర్వాత పర్ క్యాపిటల్ కన్జంప్షన్లో 1900 మెగావాట్లు తెలంగాణ గవర్నమెంట్లో ఉంది, తెలంగాణ స్టేట్లో. మరి ఏపీ ప్రభుత్వంలో పరిస్థితి ఎట్లా ఉంది? పవర్ అసలు ఆ స్థాయిలో ఇండస్ట్రీస్ ఆశించిన స్థాయిలో వస్తున్నాయా? పవర్ కన్జంప్షన్ డివైడ్ కాకముందే తెలంగాణలో ఎక్కువ. మీకు తెలిసేమో 57% పవర్ కన్జంప్షన్ ఇక్కడ ఉండేది, 43% ఆంధ్రాలో ఉండేది. అందుకని చెప్పి అప్పుడు ఎంప్లాయీస్ని వాళ్ళు డివైడ్ చేసేటప్పుడు కూడా మీరు ఒక పద్ధతి ఫాలో కాలేదు, అన్నిటికీ పాపులేషన్ రేషియో అని పెట్టారు. పవర్ సెక్టర్లో అన్యాయం ఏంటంటే ఎక్కడ ఎక్కువ పవర్ వాడుతున్నారో, ఎక్కడైతే మా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పవర్కి వెళ్ళినాయో డిస్ట్రిబ్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్, దానికి అనుకూలంగా మీరు చేయలేదని చెప్పి మనం ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే మనం లెటర్లు అందించడం జరిగింది. ఫెయిర్గా యాక్ట్లో ఫెయిర్ ప్రొవిజన్స్ లేదు అని చెప్పి. సో మొట్టమొదటి నుంచి కూడా పవర్ కన్జంప్షన్ తెలంగాణలో చాలా ఎక్కువ. ఎందుకు? హైదరాబాద్ వలన, ఇండస్ట్రీస్ వలన. ఆంధ్ర మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్ర ప్రాంతం ఇట్స్ ఎ మోర్ అగ్రేరియన్ స్టేట్. జీడిపిలో ఈరోజు కూడా 30% పైన, 2018-19 కూడా 34% కేవలం అగ్రికల్చరల్ జీడిపి ఉంది. మీరు తెలంగాణలో చూస్తే మీకు 20% కూడా ఉండదు. ఇండస్ట్రియల్గా ఎస్, తెలంగాణ థ్యాంక్స్ టు హైదరాబాద్ ఈజ్ ఫార్ ఎ హెడ్. ఇది పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ, పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్లో కానీ, వీటన్నిటిలో కూడా. ఆంధ్ర హ్యాస్ టు నౌ ఫోకస్ టు క్యాచప్ తెలంగాణ. క్యాచప్ కావాలి అని అంటే ఇన్హెరిటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, ఇప్పుడు మన కోల్ లేదు, కోల్ అంతా కూడా వారికి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు పిట్ హెడ్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోగలిగినారు. ఆ అడ్వాంటేజెస్ మనకు లేవు. మనకి ట్రాన్స్పోర్టేషనే బోల్డ్ అవుతుంది, టన్నుకి 600-1,100 రూపాయలు అడిషనల్ కాస్ట్ అన్నమాట. అదేవిధంగా రకరకాల మనకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనకెందుకు, మొట్టమొదటి నుంచి కూడా రెవెన్యూ తక్కువ, పాపులేషన్ ఎక్కువ, ఇది డివిజన్ అప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పినవే. సో తెలంగాణతో మనము డెఫినెట్గా కంపేర్ చేయలేము. ఏది ఈ ఫ్రంట్లో, ఇండస్ట్రియల్ ఫ్రంట్, మన పవర్ కన్జంప్షన్ ఫ్రంట్లో. బట్ మనకు గుడ్ గవర్నెన్స్ తోటి ఒక 10 సంవత్సరాల పాటు పెడితే వీ కెన్ క్యాచ్ అప్. దానికోసమే కదా మనం ప్రయత్నం చేస్తుంది. ఏమిటి కమర్షియలైజేషన్ చేస్తుంది కదా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇట్లా మీరు ఒడిశా మీకు దగ్గర ఉంది కాబట్టి అట్లా వేలంలో కొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ ఎండిసి ఇదివరకు రెండు మైన్స్ మనం ఈ వేలంలో కొనటం జరిగింది. వాటిని ఆపరేషన్లోకి తీసుకురావడానికి మళ్ళీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాళ్ళ పాలసీలో. అంటే మీరు అక్కడ తీసినటువంటి కోల్ అమ్మటం తప్పితే మీరు అక్కడ పిట్ హెడ్ ప్లాంట్ ఏదో పెట్టుకోవడానికి లేదు అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ రోజు. అది సో ఇప్పుడు మళ్ళీ ఏదో రిలాక్స్ చేస్తామంటున్నారు ఆ పాలసీ. ఇప్పుడు సింగరేణి బొగ్గు అని చెప్తున్నారు, కానీ సింగరేణి బొగ్గు 2,600 టన్ను ఉంటే మీరు కమర్షియలైజేషన్లో ఉంటే 1,000 రూపాయల కన్నా 1,000 రూపాయల లోపే పడుతుంది టన్ను. అది దానికి ప్రయత్నం. ఇప్పుడు కోల్ మైన్ ఆపరేట్ చేయటం అంటే ఒకసారి బ్లాక్ తీసుకున్న తర్వాత ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కృష్ణ గారు దాంట్లో పనిచేస్తున్నారు తెలుసు. అంటే మీకు కోల్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అండి, మీకు ఒక 1,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అవుతుంది, మైనింగ్ కాస్ట్ 1,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. తర్వాత ఈ సెంట్రల్ ట్యాక్సెస్ అవన్నీ పే చేస్తే ఇంకో 400 రూపాయలు అట్లా యాడ్ అవుతుంది. కాకపోతే కమర్షియల్ మైన్లో సరే మనం కోల్ ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు మనం ఆ సిఐఏ రేట్ ఏదైతే ఉందో దాంతో లింకప్ చేసుకొని అమ్మాల్సి వస్తుంది. అది కూడా కమర్షియల్ మైన్స్ సార్ చెప్పినట్టు మనం డైరెక్ట్గా అటు నుంచి కొనుక్కోవడానికి వీళ్ళు పిట్ హెడ్ ప్లాంట్ పెట్టుకుని, అది ఈ ఆప్షన్లో మళ్ళీ సపరేట్గా అమ్మితే అక్కడి నుంచి కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే కమర్షియల్ బ్లాక్స్ అంటున్నారో ఇప్పుడు కూడా అదే రూట్లో ఇచ్చారు. కొత్త పాలసీ ప్రకారం క్యాప్టివ్ మైన్స్ ఇప్పుడు ఇష్యూ చేయడం జరగట్లేదు ఇప్పుడు అట్ దిస్ పాయింట్. సో అది ఒకసారి ఎగ్జామిన్ చేయాలి ఎంతవరకు అది కుదురుతుంది. బట్ సెక్టర్ ఓపెన్ అవుతుంది కాబట్టి వీ విల్ ఆల్వేస్ బీ ఆన్ ద లుక్ అవుట్. సో కొత్త కోల్ బ్లాక్స్ అయినా ఉంటే మనం వీల్ అప్లై ఫర్ దెమ్, వస్తే అటు నుంచి చేసుకోవచ్చు. సార్ ఈ కృష్ణపట్నాన్ని వదిలేసుకోవాలని అనుకుంటున్నారని నమ్మకానికి ఏమైనా ఉందా? వదిలేసుకోవడానికి కాదు, నేను చెప్తుంది ఏంటంటే అది ఎంత బర్డెన్ అయిపోయిందంటే, ఫైనాన్స్ మీటింగ్ జరిగితే ఈ మధ్య ఫైనాన్స్ సెక్రటరీ అంటాడు, సార్ 20,000 కోట్లు మేము లోన్ తీసుకుంటాము, అది మీరు 4 కోట్లకి ఎవరికైనా అమ్ముకోండి సార్, ఒకసారి ఈ దరిద్రం పోతుంది, లేకపోతే మీరు 30-40 సంవత్సరాలు దీంతో బ్రతకాల్సి వస్తుంది అన్నారు. అంటే అంత పొరపాటు నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు అంటున్నాను. అది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఓకే, దాన్ని అప్రోప్రియేట్గా రైట్ పీపుల్, జెన్కో ఒక టీంని కన్స్టిట్యూట్ చేసుకుని ప్రొఫెషనల్ అడ్వైజ్ తీసుకుని ఎలా చేస్తారు అనేది తర్వాత. ఫైనాన్స్ ఒపీనియన్ ఏంటంటే, అమ్మ బాబోయ్ ఇంత పొరపాటు చేశారు కదా, ఇది ఎప్పటికీ కూడా వైబుల్ కాదు కదా, దీని నుంచి ఎలా బయటపడాలి
అనేది ఉరి అన్నమాట. కృష్ణపట్నం పీపీఎల్ కంటే కూడా ధర్మలో పక్కనే ఉన్న కృష్ణపట్నం పక్కనే శంభు కార్ప్ వాళ్ళది ప్రైవేట్ ఇండస్ట్రీ ఉంది. కరెక్ట్. దానికి సంబంధించిన పీపీఎల్ ఎక్కువగా ఉన్నాయి, రేట్ కూడా ఎక్కువగా ఉంది అంటున్నారు. లేదు వాళ్ళు అసలు మేము పీపీఎల్ ఎంటర్ కాలేదు, వాళ్ళతోటి బతిమలాడుతున్నాం అనమాట, మీరు తీసుకోండి అని. ఈ కృష్ణపట్నంలో కూడా మీరు మేనేజ్ చేస్తారా అంటే అవుట్ రైట్గా దే రిఫ్యూజ్. వీ హ్యావ్ అప్రోచ్డ్ సెమ్కార్, వీ అప్రోచ్డ్ ఎన్టీపీసీ, 2-3 ఏజెన్సీలను అడిగినాం, మీరు ఏదో విధంగా ఈ కృష్ణపట్నం తీసుకుని మీరు ఆపరేట్ చేసుకోండి అని చెప్పి. ఎవ్వరూ ముందుకు రావట్లేదు. సెమ్కార్ప్ది ఇంతవరకు మనం పీపీఎల్ ఎంటర్ కాలేదు. ఇప్పుడు నెగోషియేట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నెగోషియేట్ చేస్తున్నాం. దే ఆర్ రన్నింగ్ సర్టన్లీ ఎఫిషియెంట్లీ. వాళ్ళు కోళ్ళు తెచ్చుకోవటం కానీ ఆపరేట్ చేసుకోవటం కానీ, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడే ఇట్లా వాళ్ళు 8 కోట్లు పెట్టలేదు కాబట్టి ఆబ్వియస్గా ఇట్ రన్స్ నార్మల్గా. మొత్తం విద్యుత్ సంస్థని కేంద్రం తీసుకుంటుంది కదా, దాని మీద మీ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం? అంటే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుంది. మోర్ సంతోషం. సరే, మన కోసం 30 రాష్ట్రాలు ఇబ్బంది పెడతామంటే మనకి ఇబ్బంది ఏమి లేదు, తీసుకుంటే మంచిదే కదా. అది మొత్తం తీసేసుకుంటే అసలు ఇబ్బంది ఉండదు కదా. జెన్కోలు, ట్రాన్స్కోలు, యూటిలిటీస్ మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే అసలు మనము పండుగ చేసుకోవచ్చు, మనకి బర్త్డేనే ఉండదు కదా, ఇన్ని అప్పులు, ఈ మేనేజ్మెంట్ కష్టాలే ఉండవు కదా. సంతోషం మనకి. ఏపీ ప్రభుత్వం దానిలో ఆ పాలసీలో ఐటమ్ వైజ్ వీ సెంట్ అవర్ రిమార్క్స్ బట్ అల్టిమేట్లీ ఒక ఏపీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము చెప్తే అది ఆగదు కదా. పవర్ సెక్రటరీ ముసాయిదాకి సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ ఇవి మీకు అంగీకారం అని చెప్పి చెప్పారు. అంటే ఈఆర్సీల నియామకంలో కానీ, లేకపోతే అథారిటీ ఏర్పాట్లో కానీ, పీపీఎల్ సమీక్షలో కానీ, అవన్నీ కొన్ని పవర్స్లో కానీ కొన్ని అబ్జెక్ట్ చేశారు. అన్ని రాష్ట్రాలు సదరన్ స్టేట్స్ అన్నీ కూడా నాకు తెలిసి అందరూ కూడా అబ్జెక్ట్ చేశారు. ఇలా మీరు తీసుకోవటం ధర్మం కాదు, తీసుకుంటే మొత్తం తీసేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ నేషనల్ లెవెల్ పాలసీ కాబట్టి ఒక స్టేట్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అంత సత్తా శక్తి ఉండదు కాబట్టి దాని గురించి నేను ఐ కాంట్ కామెంట్ నౌ. సార్, ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి ఒక 300 మంది ఏపీకి సంబంధించిన ఉద్యోగులు మాకు ఇష్టం లేకుండా కూడా తెలంగాణ కేటాయించాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ విషయంలో మీరు ఏమైనా సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది. ఏది ధర్మాధికారి ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇష్యూ ఈజ్ క్లోజ్డ్ నౌ. లాస్ట్ ఐ థింక్ 1 వారం రోజుల నాడు ఫైనల్ ఆర్డర్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసే ప్రసక్తే లేదు. ధర్మాధికారి దగ్గర ఒకసారి కాదు 3 సార్లు ధర్మాధికారి మొదట ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని మేము అబ్జెక్ట్ చేసినాం, ఎందుకంటే దాంట్లో పొరపాట్లు అంటే ఆయన బాడీలో రాసిన దానికి ఎంక్లోజ్ చేసిన లిస్టులకు సంబంధమే లేదు. ఇది ఎట్లా చేశారంటే పొరపాటు జరిగిందని ఆయన కరెక్షన్లు చేసుకున్నాడు. ఫైనల్ లిస్ట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశాడు. సుప్రీంకోర్టు సెంట్ ఇట్స్ క్లోజ్డ్ ఇష్యూ, ఇంకా నో మోర్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఎనీ రిప్రజెంటేషన్ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్పారు. దాంట్లో తెలంగాణ ఆంధ్ర ఇష్యూ కాదండి. మేమనేది మాకు ఆల్రెడీ అన్యాయం జరిగింది. 57% ఎంప్లాయీస్ మీకు వెళ్ళాలి, 43% ఎంప్లాయీస్ మాకు రావాలి కన్జంప్షన్ ప్రకారము. అటువంటిది యాక్ట్లో తప్పు చేసి 58% మాకిచ్చి 42% మీకు ఇస్తే ఇంకా ఈ 42%లో కూడా మీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు అని చెప్పి మీరు రుద్దుతున్నారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫెయిర్, ఇట్స్ ఇమ్మోరల్ అని చెప్పి ఒక ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకున్నాము. నౌ దట్ ఇష్యూ ఈజ్ క్లోజ్డ్. సుప్రీంకోర్టు ఫైనల్ ఆర్డర్ వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్.